నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం ఈరోజు సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి అన్నకు మనస్పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అంటే కేవలం బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, వాళ్ళు కూడా ద బెటర్ క్యాస్ట్, బెటర్ ప్లేస్ అని ఈరోజు నమ్మి ఇచ్చిన ఈ పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తూ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఏదైతే మన కాన్స్టిట్యున్సీస్ అన్నీ ఉన్నాయి 7కి 7 కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం సంక్షేమ సామ్రాట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా మన అన్న చేసిన డెవలప్మెంట్ వర్క్ గురించి కూడా జగనన్న గురించి ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏర్పాటైందో మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఏదైతే మాట ఇచ్చినారో, హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నీరు గాల్చి ఈరోజు నమ్మి ప్రజలు ఓటేసి ఆ కూటమి ప్రభుత్వానికి జై కొడితే ఈరోజు ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా రైతు భరోసా అయితేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేమి, అదేవిధంగా బీసీలకు 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ సిలిండర్స్ అన్నారు, పెళ్లి కాకుండా ఆడవాళ్ళందరికీ కూడా ఆడపిల్లలందరికీ కూడా 1500 అన్నారు, అమ్మఒడి కింద 1500, ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉన్నా అంతమందికి అని చెప్పినారు. ఇవన్నీ కూడా నీరు గాల్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే చర్యలు చేసుకుంటున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండింటే మనకి సంక్షేమ పథకాలు క్యాలెండర్తో పాటు వర్క్ చేసి ఏకైక ముఖ్యమంత్రిగా మన జగనన్న పనిచేశారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు, గ్రహిస్తున్నారు కూడా. రాబోయే రోజుల్లో అయితే వారు వన్ సైడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీను కూడా భారీ మెజారిటీతో గెలిచే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో కూడా జగనన్నకు కూడా భారీ మెజారిటీతో గిఫ్ట్ ఇస్తాం. 4.5 సంవత్సరం ఇంకా ఎలక్షన్కు ఉన్నా కూడా ఇంతమంది ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి మేము సైతం జగనన్న కోసం అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజల కష్ట సుఖాల్లో ఉంటూ ఖచ్చితంగా నడుస్తానని చెప్తూ మీ అందరి ఆశీర్వాదం కోసం మీ బిడ్డగా ఎదురు చూస్తూ మీలో ఒకరై నేను పనిచేస్తూ ఖచ్చితంగా పార్టీకి హార్నిషల్గా పనిచేస్తానని చెప్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.